మీడియా మిత్రులకు అదేవిధంగా తెలంగాణలో ఉన్న బహుజన బంధువులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. కొన్ని మౌలికమైనటువంటి అంశాలు మీ దృష్టికి ఇప్పటికే గంగుల కమలాకర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మధుసూనాచారి గారు, కృష్ణమోహన్ గారు, చాలా శ్రీనివాస్ గౌడ్ గారు స్పష్టంగా తీసుకొచ్చినారు. అయినప్పటికీ కూడా కొన్ని రిపీట్ చేయొచ్చు, కొన్ని కొత్తగా ఏమైనా ఉంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దేశమంతా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని జితనీ ఆబాదీ ఉతనీ హిస్సా అని చెప్పని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నటువంటి ఒక పెద్దలు అదేం బ్రహ్మ పదార్థమో తెలియదు కానీ 42% అని చెప్పని బీసీ డిక్లరేషన్లో కామారెడ్డిలో పెట్టిండ్రు. ఆ 42% కూడా మొత్తానికి గాయగత్తర చేసిండ్రు, మాయమాటలు చేసేసిండ్రు. కులగణన సర్వేలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీసీల జనాభా మైనారిటీతర ముస్లిమేతర బీసీ జనాభా 52% ఉంటే దాన్ని 42% కుదించేసి మొత్తానికి బీసీల నోట్లో మన్నుగొట్టేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. రెండవది, ఇది బీసీల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఇది కాంగ్రెస్ పార్టీదో లేకపోతే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన స్వంత వ్యవహారం కాదు. దీనిపైన పరిపూర్ణమైనటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలా, లీగల్ శాంటిటీ ఉండవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా లోపించినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. పట్టి పంగనామాలు పెట్టుకుంటే గోడసాటుకు పోయి తూడ్చుకున్నట్టుగా, చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలరా అన్నట్టుగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బీసీలకు సాధికారత ఇవ్వాలా, బీసీల జీవితాల్లో వెలుగులు నింపాలా అన్నటువంటి ఒక చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనబడతలేదు. అదేదో డిక్లరేషన్ చేసినాం కాబట్టి ఆ డిక్లరేషన్ తూతూ మంత్రంగా కొనసాగించాలా అనేటువంటి ఒక వ్యవహార శైలి దీంట్లో కనబడుతుంది. ఈ మాట అనటానికి కారణం ఏంటి అంటే, కులగణన మొదటి 6 నెలల్లోనే చేస్తామన్నారు. కానీ పలుమార్లు అనేక రాజకీయ పార్టీలు భారత రాష్ట్రంతో కూడుకొని అనేక రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు అందరూ నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకునేంత వరకు కూడా కులగణన అనేటువంటిది, ఎంపెరికల్ స్టడీ అనేటువంటిది చేపట్టలేదు. చేపట్టిందన్నా సమగ్రంగా చేసిండ్రా అంటే పూర్తి స్థాయి లోపభూయిష్టంగా చేసేసినారు. దాదాపు వాళ్ళే ఒప్పుకున్నారు. ఓసారి 10 లక్షల మంది పార్టిసిపేట్ కాలేదు, ఇంకోసారి 20 లక్షల మంది పార్టిసిపేట్ కాలేదు అని చెప్పని వాళ్ళు తప్పుడు లెక్కలు చూపించే ప్రయత్నం చేసినారు. బీసీలను తక్కువ చేసి చూపెట్టినారు. ఇది రెండవ తప్పిదం. మూడవది ఏంటి అంటే, డెడికేటెడ్ కమిషన్ లేకుండా ట్రిపుల్ టెస్ట్ ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే కృష్ణమూర్తి జడ్జిమెంట్లో కానీ, వికాస్ కృష్ణారావు వర్సెస్ మహారాష్ట్ర జడ్జిమెంట్లో కానీ ఏదైతే ట్రిపుల్ టెస్ట్కి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ ఎంపెరికల్ స్టడీ చేయాలని చెప్పి నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నప్పటికీ, సుప్రీంకోర్టు చెప్పినా, పలుమార్లు హైకోర్టు చెప్పినప్పటికీ కూడా ఒంటెద్దు పోకడతో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాటవేత ధోరణికి పాల్పడుతూ కేవలం బీసీ కమిషన్ ద్వారా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. సరే, ఆఖరికి అనేక ఒత్తిళ్లకు తలవొగ్గి డెడికేటెడ్ కమిషన్ అని చెప్పిండ్రు. ఇంతకుముందు కృష్ణమోహన్ గారు చెప్పినట్టుగా ఆ కమిషన్ రిపోర్ట్ ఏమైంది చెప్పండి. భూసాని వెంకటేశ్వరరావు గారి రిపోర్టు రేవంత్ రెడ్డి గారో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రుల ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఇట్స్ పబ్లిక్ ప్రాపర్టీ. మీరు జనానికంతా ఇవ్వకపోయినా కనీసం శాసనసభ్యులకైనా, సాధికారికంగా ఎన్నిక కాబట్టినటువంటి శాసనసభ్యులకైనా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఇంతవరకు దాన్ని టేబుల్ చేయలేకపోతే అంతర్యం ఏంటి? మీరు ఇంత వారు చెప్పినట్టుగా జీవో నెంబర్ 1 ద్వారా ఒక కమిటీ వేసినారు. భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ వేసినారు. తర్వాత వారన్నట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిషన్ వేసినారు. ఈ రిపోర్ట్స్ ఏమైనా ఇంతవరకు నిన్న కనీసం క్యాబినెట్లో ఏమైనా చర్చ చేసిండ్రా అంటే దాని ఊసు కూడా నిన్న క్యాబినెట్ మంత్రులు మాట్లాడుతూ బయట పెట్టినట్టుగా దాఖలాలు లేవు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఇది పబ్లిక్ సంబంధించినటువంటిది. ముఖ్యంగా తరతరాలుగా అణగదొక్కబట్టేటువంటి బీసీల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి ఈ రిపోర్ట్లన్నీ బయట పెట్టాల్సి ఉండే. ఇంకొక ముఖ్యమైన విషయం, కులగణన చేసినారు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు, తప్పో ఒప్పో చేసినారు. వై ఇస్ దట్ రిపోర్ట్ ఈజ్ నాట్ టేబుల్డ్ ఇన్ ద అసెంబ్లీ అండి? ఆ రిపోర్ట్ ఇంతవరకు కూడా ప్రజల దృష్టికి ఎందుకు పెట్టుకొచ్చే ప్రయత్నం చేయలేదు?
అసెంబ్లీలో పెట్టలేదు, కౌన్సిల్లో పెట్టలేదు, ప్రజలకు కూడా ఇంతవరకు కూడా దాన్ని యాక్సెస్ ఇచ్చినట్టుగా దాఖలాలు ఇవాళకి కూడా కనబడతలేవు. కాబట్టి ఇదంతా కూడా ఏదో ఆష్పాష్గా చేసేసి ప్రజలను మభ్యపెట్టేసి రేపు ఏమైనా రాకూడని అవాంతరాలు వస్తే మేము చేసేది చేసినా మేమేం చేయాలో అవాంతరాలు వచ్చినాయని చెప్పని చేతులు దులుపుకపోయేటువంటి ఒక వ్యవహారం ఇవాళ ఈ ప్రభుత్వం దగ్గర కనబడతా ఉంది. ఎందుకు ఈ మాట ఇంకా కూడా అనవలసి వస్తుందంటే, ఒక పక్కన మీరు బిల్లు పంపినారు. బిల్ ఈజ్ అండర్ ద స్క్రూటినీ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్. భారత రాజ్యాంగానికి అధిపతి అయినటువంటి ఒక రాష్ట్రపతి దగ్గర ఈ శాసనసభ పాస్ చేసినట్టు ఒక బిల్లు ఆయన స్క్రూటినీలో ఉంది. వాళ్ళ హీ హాజ్ నాట్ అప్రూవ్డ్ ఇట్, హీ హాజ్ నాట్ రిజెక్టెడ్ ఇట్, ఈస్ స్టిల్ పెండింగ్ విత్ హిమ్. ఏం చేసినాడు రేవంత్ రెడ్డి గారు? ఢిల్లీ పోయి డ్రామా చేసి వచ్చినాడు జంతర్ మంతర్ దగ్గర. కనీసం మరి ఇంతమంది బీసీ నాయకులు ఉన్నారు, బీసీ కమిషన్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వీళ్ళందరినన్నా ఎవరైనా ఒకసారి ఢిల్లీలో రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్దాము, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్దాము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద ఒత్తిడి పెడదామని చెప్పని కనీసం ప్రయత్నం చేయకుండా ఇవాళ ఆర్డినెన్స్ అని పట్టుకొచ్చినారు. ఇట్స్ ఎ క్రైసిస్. ఒక పక్కన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బిల్లు ఉంటుంది, మళ్ళీ ఇంకా ఇదే ఏ బిల్లు అయితే పంపిన క్యాబినెట్ దాన్ని పట్టించుకోకుండా ఇవాళ ఆర్డినెన్స్ పట్టుకొచ్చినట్టయితే యు ఆర్ ఓన్లీ క్రియేటింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ కాన్ఫ్లిక్ట్ which may probably go against the interest of the backward classes. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్లారిఫై చేయాలా. నువ్వు బిల్లును రిట్రీట్ చేసినావా? బిల్లును విత్డ్రా చేసుకున్నావా? బిల్లు విత్డ్రా చేసుకోవడం కోసం ఏమైనా అఫీషియల్గా నువ్వు ఏమైనా గవర్నర్ ద్వారా కమ్యూనికేషన్ పంపించినావా? ఏమీ లేకుండా మీ జాగీర్లు కావు కదా, బిల్లు పంపిస్తావు, నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది ఈ అంశం మీదే, మళ్ళీ నేను ఆర్డినెన్స్ పట్టుకొచ్చినానంటే ఇది లీగల్గా కాన్స్టిట్యూషనల్గా కాన్ఫ్లిక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎట్లా ఎదుర్కొని నిలబడుతుందో ప్రభుత్వం దయచేసి సమాధానం చెప్పాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన అంశం, నిన్న మాట్లాడినారు 42% అని చెప్పని ఫ్లాట్గా నేను 42% ఇస్తా అంటే కూడా యూ కాంట్ జస్టిఫై, బికాస్ యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ ది అప్రాప్రియేట్ బ్యాక్వర్డ్నెస్. నువ్వు ఆ బ్యాక్వర్డ్నెస్ను సబ్స్టాన్షియేట్ చేస్తే నువ్వు 42 వస్తుందా 52 వస్తుందా అనేటువంటిది లెక్కల ద్వారా ఒక మ్యాథమెటిక్స్ ద్వారా ఎరేవ్ కావాలి. కానీ నేను 42 అన్నా కాబట్టి నేను 42 అంటున్నా అని చెప్పానంటే రేపు కోర్టులు దాన్ని ఒప్పుకుంటాయా ఒప్పుకోనట్టుగా పెద్ద పంచాయతీ. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి ఒక సాంకేతిక అవగాహన లేకుండా, ఒక సోషల్ సెన్సిటివిటీ లేకుండా కేవలం రాజకీయాల కోసం మేము ఇస్తున్నాం, రేపు పొద్దుగాల కోర్టులు ఏమైనా లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక ధోరణి, ఒక బాధ్యతారాహిత్యం, ఒక క్యాలస్నెస్ ఈ ప్రభుత్వం దగ్గర కనబడుతుంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది ఆషామాష వ్యవహారం కాదు, మా జీవితాలతో సంబంధించినటువంటిది. ఏళ్ల తరబడి పోరాటం చేస్తే ఈ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఒక కీలకమైన దశలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాగ్దానం చేసి దాటవేత ధోరణికి పాల్పడుతూ ఈ రకమైనటువంటి ఒక మోసపూరిత వైఖరిని విడనాడి సమగ్రమైనటువంటి ఒక పారదర్శకత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కులగణన రిపోర్ట్లు టేబుల్ చేయవలసిన అవసరం ఉంది. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ టేబుల్ చేయవలసిన అవసరం ఉంది. ఈ బిల్లు ఆర్డినెన్స్ కాన్ఫ్లిక్ట్ను ఎట్లా రిజాల్వ్ చేస్తారో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు